సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం ఎర్లీ మార్నింగ్ అయితే లేచామన్నమాట. లేచేసిన తర్వాత ఏం చేసామంటే ఫస్ట్ అయితే వెళ్ళి ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాం అండ్ ఒక చిన్న గ్లాస్ తీసుకొని నిన్న మనం రెస్క్యూ చేసాం కదా ఆ డాగ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో అది ఫుడ్ తినిందా లేదా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కూడా ఇక్కడే అయితే ఉందన్నమాట. సో వాళ్ళ మమ్మీ అయితే ఏం అరవట్లేదు, దానికి కూడా అర్థమైనట్టుంది తన బేబీకి ఫీడ్ చేయడానికి వస్తున్నాము అని చెప్పేసి. ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి డాగ్స్ ని మనం ఎన్నో రెస్క్యూ చేద్దాం. ఇంకా అది మళ్ళీ లేచి నడవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి గైస్, ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో అది గ్లాస్ లో పడితే తాగలేకపోతుంది, దానికి గిన్నె ఉంది పక్కన, అంటే లైక్ ఆంటీ వాళ్ళు ఫీడ్ చేస్తున్నట్టున్నారు దాంట్లో అయితే పెట్టేశాము కొన్ని పాలు పోసేసి. ఫస్ట్ అయితే భయపడింది గైస్, చాలా భయపడుతుంది. అది వచ్చి తాగదేమో అని చెప్పి అనుకున్నాము. తర్వాత మేము కొంచెం వెనక్కి వచ్చాగానే అయితే మళ్ళీ వచ్చి చూసాము, అంటే లైక్ అదైతే తాగుతుంది. సో ఇదైతే హ్యాపీ అనమాట, ఫుడ్ తీసుకుంటుంది. అది మన బుడ్డోడు ఆకలైతే తీర్చేసాం కానీ మా మమ్మీ అయితే చికెన్ తామని దాని విషయం అయితే మర్చిపోయాము. ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను, తుక్కు రాలకూడదు గైస్. మన బాపట్లలో అయితే ఇలాంటి అప్గ్రేడ్స్ని నేను రీసెంట్గా నోటీస్ చేశాను, చాలా అయితే చేస్తున్నారు. అంటే లైక్ పిల్లలు ఆడుకునే పార్క్స్ కానీ అలాంటివన్నీ చాలా అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే లైక్ రీసెంట్గా మా ఇంటి దగ్గర కాలువలు కూడా అన్ని నీట్గా క్లీన్ చేశారు. నేను కూడా ఇంకా చికెన్ తెచ్చేసుకున్నాను అండ్ మా మమ్మీకి ఇచ్చాను, క్లీన్ చేస్తుంది. ఈ గ్యాప్లో మా వాడు చూడండి, నాకు పెట్టండి రా అంటున్నాడు. సరే మరి ఇంకా మీరు కూడా వెళ్తేనండి.